పారిస్ సెయింట్ జర్మైన్స్ జట్టు రెండో ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా శనివారం రాత్రి పారిస్లో జరిగిన వేడుకల్లో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో పాల్గొన్న 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంగేరీలోని బుడాపెస్ట్లో సాయంత్రం జరిగిన ఫైనల్లో ఆర్సెనల్ జట్టుపై సెయింట్ జర్మైన్స్ PSG జట్టు గెలిచింది. PSG గెలిచిన వెంటనే పారిస్లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వీధుల్లో హల్చల్ చేశారు. కొందరు రెచ్చిపోయి మంటలు వెలిగించగా మరికొందరు కార్ల హారన్లు మోగించారు. తర్వాత అత్యుత్సాహంతో కొందరు దుకాణాలను ధ్వంసం చేశారు. కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. అత్యంత ఖరీదైన 8వ అరోండిస్మెంట్ పరిసరాల్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 10 గంటల సమయానికి 45 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పారిస్ చుట్టూ ఉన్న ప్రధాన రింగ్ రోడ్డును జనం కొంతసేపు దిగ్బంధించగా వారిని చెదరగొట్టారు. గత ఏడాది మే నెలలో PSG తొలి టైటిల్ సాధించిన తర్వాత జరిగిన అల్లర్లలో పారిస్లో 201 మంది గాయపడ్డారు. అప్పుడు ఫ్రాన్స్ వ్యాప్తంగా 500 మందిని అరెస్టు చేశారు. ఈసారి ప్యారిస్లో 8,000 మందికి పోలీసులు ముందే మోహరించిన హింస చోటు చేసుకుంది.